సంపూర్ణ చంద్రగ్రహణాన్ని చూడడానికి దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. కరెక్ట్గా చెప్పాలంటే 11 గంటల నుంచి 12 గంటల 22 నిమిషాల వరకు ఈ 82 నిమిషాల పాటు సంపూర్ణ చంద్రగ్రహణం ఉండబోతోంది. బ్లడ్ మూన్ని మనం చూడబోతున్నాం. సో మరి ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ప్రజలు ఎలాంటి ఇంట్రెస్ట్తో ఉన్నారో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం మనం వైజాగ్ వెళ్దాం. వైజాగ్లో ఎలా ఉంది, సో అక్కడ ప్రజలు ఏమంటున్నారు, దీనికి సంబంధించి మనకు వివరాలు ఇచ్చడానికి మా రిపోర్టర్ ఖాజా రెడీగా ఉన్నారు. ఖాజా, సముద్ర తీరంలో మీరు ఉన్నట్టు కనిపిస్తోంది. సో అక్కడ ఎవరైనా ఏర్పాట్లు చేశారా గ్రహణం చూడడానికి? ఏమంటున్నారు ప్రజలు కానీ జన విజ్ఞాన వేదిక నేతలు కానీ? ఖచ్చితంగా ఖగోళంలో ఈరోజు జరగబోయే అద్భుతాన్ని కనులారా వీక్షించేందుకు అందరూ కూడా, అంటే ప్రపంచవ్యాప్తంగా చాలామంది దీన్ని కనులారా చూసి ఆస్వాదించాలని అనుకున్నారు. అయితే విశాఖలో మాత్రం వారి ఆశలపై వెదర్ అనేది కాస్త నిల్చలింది. అయినప్పటికీ చాలామంది బీచ్కు వచ్చి ఔత్సాహికులంతా ఆకాశం వైపు చూస్తూ చంద్రుడు జాడ కనిపిస్తుందా అనే దానిపై పూర్తి స్థాయిలో వీళ్ళంతా కూడా ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నారు. బీచ్కి ఒడ్డుకు వచ్చి వీకెండ్ కూడా కావడంతో అందరూ ఫ్యామిలీతో సహా వచ్చి చంద్రగ్రహణాన్ని వీక్షించి ఎలాగైనా ఆ దృశ్యాలను తమ కళ్ళ చూసి ఆస్వాదించాలని అనుకుంటున్నారు. అయితే ఆకాశం మేఘవృతం అవ్వడం, దీంతోపాటు చినుకులు పడుతుండడంతో ఆ చంద్రుడి జాడ ఇప్పటివరకు అయితే కనిపించలేదు. మరోవైపు కెరటాలు చూడొచ్చు. అంటే ఈరోజు చంద్రగ్రహణం, దీంతోపాటు పౌర్ణమి కావడంతో ప్రత్యేకంగా ఈ కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతూనే పరిస్థితి స్పష్టంగా మనకు కనిపిస్తుంది. దాదాపుగా 10 నుంచి 20 అడుగుల ముందుకు ఆ సముద్రం చొచ్చుకు వస్తుంది. ఎందుకంటే ఆటుపోట్లు అనేవి అమావాస్య, పౌర్ణమి నాడు, అలాగే గ్రహణాల సమయంలో కూడా ఈ కెరటాలు అనేవి ఎగసిపడుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే భారీగా కెరటాలు ఎగసిపడుతున్నాయి. అయితే ఇక్కడ కొంతమంది ఔత్సాహికులు ఉన్నారు, చంద్రగ్రహణం చూసేందుకు వచ్చారు. వీరు ఏమంటారని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈరోజు చంద్రగ్రహణం అనేది మీకు కనిపించిందా? ఏమంటారు మీరు? ఏమీ కనిపించలేదు. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. నేను డాక్టర్ విజయలక్ష్మి. సో మా టీం అనమాట. సో అందరికీ చూద్దాము బాగుంటుందేమో అనుకుని మరీ వైజాగ్ వచ్చాము, కానీ ఏమీ లేదు. నిజంగానే డిసప్పాయింట్ అయినాం యాక్చువల్గా. సో లక్కీలీ ఫుడ్ ఫెస్టివల్ కూడా ఉంది ఇక్కడ కాబట్టి కొద్దిగా మాకు జనరలైజ్గా అంటే తెలంగాణలో అయితే కనిపిస్తుంది. మీరు ఇప్పుడు ఏపీకి వచ్చారు, బీచ్కి సపరేట్గా వచ్చారు అందరితో పాటు కలిసి. ఈరోజు ఎలా యాక్చువల్లీ అయితే మేము చంద్రగ్రహణం చూడొచ్చు అని వచ్చాము, ఇంత దూరం వచ్చాం ప్లాన్ చేసుకొని, కానీ చూస్తే మాకేం కనిపించట్లేదు. సో అక్కడి నుంచి వచ్చి కూడా మేము చాలా డిసప్పాయింట్ అయినామని చెప్పొచ్చండి. ఇక్కడ మీరేమంటారు మేడం? వెదర్ అయితే ఇవన్నీ వేవ్స్ వస్తూ చాలా ఇదిగా ఉందండి. అంటే చాలా మంది చంద్రగ్రహణం ఉన్నప్పుడు తినొద్దు ఇట్లా అంటారు, బట్ సైంటిఫిక్గా అట్లా ఏం లేదు. మేము ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ అని వచ్చి ఎంజాయ్ చేస్తున్నాం కూడా. సో అంత నార్మల్గా ఉంది. వేవ్స్ అయితే కొంచెం పెద్దగా వస్తున్నాయి మీరు అన్నట్టు. ఆకాశంలో అయితే అంత మామూలుగానే ఉంది. చంద్రుడి కోసం డార్క్గా ఉంది. చంద్రుడి కోసం మేము కూడా చూస్తున్నాం. మీరు చెప్పండి, అంటే చాలా ఉత్సాహంగా, అంటే ప్రపంచమంతా ఎదురు చూస్తుంది. ఇలాంటి గడియాలంటే చాలా అరుదుగా వస్తుంటాయి. బ్లడ్ మూన్ కనిపిస్తుంది, పూర్తిగా చంద్రుడు అంతా సంపూర్ణంగా కనిపిస్తాడు అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. చాలా చోట్ల అటువంటి గడియాలు కూడా ప్రారంభమయ్యాయి, కొన్ని చోట్ల కనిపిస్తుంది. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? మీరు ఇక్కడికి వచ్చి ఏమనిపిస్తుంది? డార్క్ గా ఉంది స్కై. అసలు మూన్ ఎక్కడ ట్రేసెస్ కూడా కనపడట్లేదు. సో మూన్ లేదు, వైట్ మూన్ లేదు, దేర్ ఇస్ నో మూన్ అన్నమాట. సో ఫుడ్ ఫెస్టివల్ కి వచ్చి ఫుడ్ కూడా ఎంజాయ్ చేసాము. సో వీ హ్యాడ్ ఎ వెరీ ప్లెజెంట్ డే అండ్ నైట్ ఆల్సో. సో లూనార్ ఎక్లిప్స్ వల్ల మాకు ఎలాంటి ఎఫెక్ట్ రాలేదు. సైంటిఫికల్గా కూడా బాడీ మీద కానీ ఫుడ్ మీద కానీ ఏ ఎఫెక్ట్ లేదు. మీరు చెప్పండి, జనరల్గా ఈ ఘడియల్లో చాలామంది ఇళ్లలో ఉంటారు, ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటారు, ఇళ్ళకే పూతలకే పరిమితం అవుతుంటారు. చాలామంది ఔత్సాహికులు మీలాంటి వాళ్ళు డైరెక్ట్గా వచ్చి చూడాలనుకుంటారు. ఎలా అనిపిస్తుంది? మీరు ఏమంటారు ఓవరాల్గా? అంటే పెద్దవాళ్ళు అంటారు వెళ్ళకూడదు తినకూడదు అని, బట్ ఐ డోంట్ నో. వచ్చేమో చిన్నాము, మాకేమైతే ఏం అవ్వలేదు. ఇట్స్ బ్యూటిఫుల్. బీచ్ కూడా చాలా ఎక్కువ వాటర్ ఎక్కువ ఉంది, చాలా బాగుంది. అండ్ చాలా చీకటిగా ఉంది, బట్ ఇట్స్ వెరీ నైస్. చంద్రుడు అయితే కనిపించలేదు. సో దాని గురించి కొంచెం మేము డిసప్పాయింట్ అయితే అయ్యాము అందరం యాక్చువల్గా. సో మేము అది కనిపిస్తుందని అంత దూరం నుంచి ప్లాన్ చేసుకున్నాము, బట్ ఇక్కడైతే ఏం లేదండి. ఖచ్చితంగా అందరూ కూడా చాలా ఉత్సాహంగా వచ్చారు. అయితే ఎవరికి కూడా ఈ చంద్రుడు కనిపించకపోవడంతో అందరూ కూడా నిరాశ చెందారు. ప్రస్తుతం చూడొచ్చు, కెరటాలు భారీగా ఎగసి పడుతూ ఉన్నాయి. ఇంకా చాలామంది ఇంకా ఔత్సాహికులు ఉన్నారు. చెప్పండి మేడం, మీరు ఏమంటారు? అంటే ఓవరాల్గా ఇక్కడికి వచ్చారు, అంటే బీచ్ అంటే ఇళ్లల్లో మేడపైన మిద్దె పైన వెళ్ళి చూడడం చంద్రగ్రహణం వేరు. స్వయంగా ఇక్కడ వచ్చి మీరు చూడడానికి వచ్చారు, ఏమనిపిస్తుంది? సముద్ర తీరంకి వచ్చి చంద్రగ్రహణం రోజు చంద్రుని వస్తారా లేదా అని చూసాం మేము, కానీ ఏం కనిపించట్లేదు. కానీ ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ కూడా వచ్చాము, హైదరాబాద్ నుండి వచ్చాము. చాలా బాగుంది, వెదర్ బాగుంది. సముద్ర తీరం దగ్గర మనం చంద్రుని ఎదుగుదాం వచ్చినా కానీ అంత నిర్మానుష్యంగా ఉంది. కానీ సముద్ర కిరీటాలు చాలా వేగంగా బాగా వస్తున్నాయి. చాలా ఆ పీస్ఫుల్ సౌండ్ ఎంజాయ్ చేసినాం మేము. థ్యాంక్ యూ.
ఖచ్చితంగా ఈరోజు ఖగోళంలో జరిగే అద్భుతం ఏదైతే ఉంటుందో దాన్ని కనులారా వీక్షించాలని అందరూ కూడా ఔత్సాహికులు చాలామంది వచ్చారు. గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు. ఒకవైపు కెరటాలను ఆస్వాదిస్తున్నారు, మరోవైపు ఆకాశం వైపు తదేకంగా గంటల తరబడి చూస్తున్నప్పటికీ ఆకాశం అంతా పూర్తిగా డార్క్గా మారి వెదర్ అనేది క్లౌడీగా ఉంది. దీంతోపాటు చినుకులు పడుతూ ఉన్నాయి. మరోవైపు కింద చూడొచ్చు కెరటాలన్నీ ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. ఎందుకంటే అమావాస్య పౌర్ణమితో పాటు గ్రహణాల సమయంలో ఆ కెరటాలు అనేవి ఆటుపోట్లు సహజంగా వస్తుంటాయి. వాటిని కూడా స్వయంగా ఫీల్ అవుతూ సందర్శకులు ఒక ఇంత ఆనందం వ్యక్తం చేస్తున్నప్పటికీ మరోవైపు చంద్రుడి జాడ కనిపించకపోవడం, చంద్రగ్రహణం ఆచూకీ ఇక్కడ ఆ దృశ్యం అనేది కనిపించకపోవడంతో తీవ్ర నిరాశ చెందుతున్నారని చెప్పొచ్చు. రైట్ కాజా.